హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నవమోధ్యాయంలో 18వ శ్లోకం. ఈ శ్లోకంలో భగవానుడు అర్జునుడితో చెప్తున్న దానికి మనం ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం. ఫస్ట్ శ్లోకం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికినీ స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికినీ నివాసస్థానము, శరణు పొందదగిన వాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమనర్చువాడను. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారము, నిదానమును, శాశ్వత కారణమును నేనే అన్నాడు. ఇందులో మనం ఏ పాయింట్ తీసుకుందామంటే, ప్రత్యుపకారము ఆశింపక. మనం చేసే పనికి నాకేం ఫలం వస్తుంది, నేను ఇది చేస్తే నాకేంటి లాభము అని ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మనకి ఏ ఫలము అందదు, అందినా అది వ్యర్థం అన్నమాట. దాని గురించి ఒక స్టోరీ. శ్రద్ధ వల్ల జ్ఞానం. ఒక టీచర్ గారు క్లాస్లో పాఠం చెబుతూ ఉంది. పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. ఒక బెంచ్లో 4 విద్యార్థులు మాత్రం మాటికి కిటికీ వైపు బయటకు చూస్తున్నారు. టీచర్ వారి వైపు చూడగానే విద్యార్థులు మళ్ళీ టీచర్ వైపు తిరిగారు, మళ్ళీ అటే చూస్తున్నారు. అలా వారం రోజుల పాటు జరిగింది. ఇక టీచర్ గారికి విసుగొచ్చింది. ఏంటి వీళ్ళని అంతా ఆకర్షిస్తున్నది ఏమిటి అని చూస్తే అక్కడ ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. దుస్తులన్నీ చిరిగున్నాయి. జుట్టుకి తైల సంస్కారం లేదు, నూనె లేదు జుట్టుకి. కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని ఒక మెరుపు. ఆమె వెంటనే ఆ బాలుడిని క్లాసులోకి రమ్మని పిలిచింది. రాగానే అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడిగింది. నాకు చదువుకోవాలని ఉందండి, చదువు అంటే చాలా ఇష్టం, కానీ ఫీజు కట్టలేను నేను, అందుకే బయట నిలబడి రోజు మీ పాఠాలు వింటున్నానండి అని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యంతో ఆవిడ చెప్పిన పాఠాల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగింది అనమాట. పిల్లలు ఎవరు చెప్పలేకపోయారు, ఆ బాలుడు చెప్పేశాడు. ఓహో, చాలా తెలివైన వాడని చెప్పి ముగ్ధురాలైపోయింది. ఫీజు విషయం నేను చూసుకుంటాను కానీ క్లాసులకు రమ్మని చెప్పింది. ఇక ఆ బాలుడి యొక్క పరిరక్షణ అంతా ఆమె చూసుకుంది. సరే అని చెప్పి ఆ బాలుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. చక్కగా చదువుకున్నాడు. ఆఖరికి అతను ఏమయ్యాడంటే గొప్పవాడయ్యి గొప్ప ఇటాలియన్ రచయిత, హిస్టరీ ప్రొఫెసర్ లుడోవికో అంటలినో మొరటొరి అనే పేరు గల రచయిత అయ్యాడనమాట. ఇటాలియన్ రచయిత. అందుకని తనకు తాను సాయం చేసుకునే వారికి అందరూ సాయం చేస్తారు. ప్రతిఫలం ఆశించలేదు టీచర్ గారు. చక్కగా అబ్బాయి ఉన్నతిని కోరుకుంది. ఇతను కూడా బాగా చదువుకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. అలా ఉండాలి. మనం ప్రతిఫలం ఆశించకూడదు. అప్పుడు అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువవుతారు, ఆధారం అవుతారు, శాశ్వత కారణం కూడా నేనే అవుతాను అని చెప్పాడు భగవానుడు. హరే కృష్ణ.